నమస్తే అండి, నేను రజా. మనకి ఏదైనా లోన్ కావాలంటే ఏం చేస్తాం? బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మన యొక్క బంగారాన్ని అప్పుగా పెట్టుకుంటాం. అలాగే మన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, అవి బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చుకోవడం అయితే జరిగింది. కానీ మీకు ఒక విషయం తెలుసా? మీరు మ్యూచువల్ ఫండ్స్ పే చేస్తున్నట్లయితే, కడుతున్నట్లయితే కనుక వాటిని అమ్మకుండానే వాటిని తనఖా పెట్టి మనమైతే డబ్బు తెచ్చుకోవచ్చు అనమాట బ్యాంకుల దగ్గర నుంచి. సో అది ఎలా తెచ్చుకోవాలి, ఏం కథ అనేది ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో, సో కొంత అమౌంట్ని వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్లో, అది విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, కొంచెం షార్ట్ టర్మ్లోనే మేము దాన్ని పే చేసేస్తాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే దానికి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఏమంటే మనకి సడన్గా డబ్బులు అవసరమైనప్పుడు ముందుగా మనం చేసేటువంటి పని, ఇంతకు ముందు చెప్పినట్లుగా మనం ఏదైతే పొదుపు చేసినటువంటి డబ్బే ఏదైతే ఉంటుందో, మనం ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, లేదంటే కనుక మన మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినవి కావచ్చు, వెంటనే ఏం చేస్తామంటే వాటిని అమ్మేస్తూ ఉంటారు. అలా అమ్మేయడం కరెక్ట్ కాదు. అలా మ్యూచువల్ ఫండ్స్ని అమ్మేసినట్లయితే కనుక దీర్ఘకాలికంగా మనం పెట్టుకునేటువంటి టార్గెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే కాంపౌండింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, 10 years తర్వాత నుంచి కూడా భయంకరంగా కాంపౌండింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ అప్పటికే మనం అమ్మేసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పెట్టుకునేటువంటి టార్గెట్ ఒక 20 years అంటే అప్పటి వరకు మనం దాన్ని హోల్డ్ చేసే విధంగా ఉండాలి. సో లేకపోతే కనుక ఇబ్బంది అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళ కోసమే మీ ఫండ్లను అమ్మకుండానే వాటిపై రుణం పొందే అవకాశం ఉంది. వీటినే లోన్ అగెయిన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, LAMF అంటారు అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మీ వద్ద ఉన్నటువంటి ఈక్విటీ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో, ఇవి వచ్చేసి బ్యాంకు లేదా NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళ దగ్గర కొలాటరల్కి ఉంచి, అంటే హామీగా ఉంచి మీరు రుణం తీసుకోవచ్చు అనమాట. సో మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళైనా మీరు ఆ పని చేయొచ్చు, లేదంటే NBFCs దగ్గరికి వెళ్ళైనా మీరు ఆ పని చేయొచ్చు. అలాగే మార్కెట్ పెరిగితే కనుక, ఒకవేళ మీరు ఈక్విటీలో కావచ్చు, లేదంటే డెప్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక, ఒకవేళ మార్కెట్ పెరిగితే కనుక దానికి వచ్చేటటువంటి డివిడెండ్స్ కావచ్చు, అన్నీ కూడా అవి పెరుగుతాయి అనమాట. అంటే మార్కెట్ లాభాలన్నీ కూడా పెరుగుతాయి అనమాట. అవి మీకే వచ్చి పడతాయి అనమాట. అదనంగా మీరు లోన్ కూడా పొందొచ్చు. సో ఈ లోన్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా, ఈ లోన్ ఎలా మనం తెచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను. మీ ఫండ్ విలువను బట్టు, అంటే కొంతమంది 5 లక్షలు పెట్టుకోవచ్చు, 10 లక్షలు పెట్టుకోవచ్చు, ఎవ్రీ మంత్ ఒక 5,000 చొప్పున వేసుకోవచ్చు. సో అలా వేసుకుంటే కనుక సంవత్సరానికి 60,000, అలా ఒక 5 సంవత్సరాలు పే చేసిన వాళ్ళు కావచ్చు, 10 సంవత్సరాలు పే చేసిన వాళ్ళు కావచ్చు. ఉదాహరణకు చెప్తాను, మీరు ఒక ఫండ్ ఎంత అయితే ఇన్వెస్ట్ చేస్తారో దాంట్లో కొంత పర్సంటేజ్ని మనకి వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఎలా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ ఫండ్స్ అనుకున్నాం. ఈక్విటీ ఫండ్స్ విషయానికి వస్తే కనుక వీటిపై సాధారణంగా ఇప్పుడు మీరు 50% వరకు మీకు ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సింపుల్గా చెప్పాలంటే, ఉదాహరణకి మీరు ఒక ఫండ్లో ఒక 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. మీరు ఈక్విటీ ఫండ్లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కనుక వాళ్ళు మీకు ఇచ్చేది ఎంతంటే దాదాపు 50%, అంటే 5 లక్షల వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే దీంట్లో కూడా కొన్ని బొక్కలు ఉంటాయి, అది నేను తర్వాత చెప్తాను. ఆ తర్వాత డెప్ట్ ఫండ్స్ విషయానికి వస్తే, డెప్ట్ ఫండ్స్లో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మీరు డెప్ట్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక, డెట్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక, సో ఆ ఫండ్లో దాదాపు మీకు 80 to 85% వరకు రావడం అయితే జరిగింది. ఉదాహరణకు మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే కనుక తప్పనిసరిగా 8 లక్షల వరకు ఈ డెట్ ఫండ్ ద్వారా మనమైతే రుణాన్ని అయితే పొందవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ పై ఇచ్చేటటువంటి రుణాలు సెక్యూర్డ్ లోన్స్ కిందకు వస్తాయి. ఎందుకు సెక్యూర్డ్ లోన్స్? ఇప్పుడు మనం బంగారం పెట్టినా, లేదంటే కనుక మనం వచ్చేసి ల్యాండ్ పేపర్స్ పెట్టినా, అలాగే మనం వచ్చేసి వీటిని పెట్టినా, ఏవి మ్యూచువల్ ఫండ్స్ని పెట్టినా, ఇవన్నీ కూడా సెక్యూర్డ్ లోన్స్ కిందకు వస్తాయి. ఎందుకంటే మనం వాళ్ళకి ఎంతో కొంత ఇస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రెడిట్ కార్డు తీసుకుంటాం, అవి సెక్యూర్డ్ లోన్ కాదు, అన్సెక్యూర్డ్ లోన్స్ అనమాట. గవర్నమెంట్ మన దగ్గర బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మన దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండానే మనకు రుణాన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఆ రుణం మీద ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఏ అయితే ఈ సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయో మన దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఒక వస్తువుని తనఖా పెట్టించుకుంటారు కాబట్టి ఇవి సెక్యూర్డ్. ఒకవేళ మనం ఇవ్వలేని పక్షంలో వాళ్ళంతటా వాళ్ళే, బ్యాంకు వాళ్ళే ఆ ల్యాండ్ని కావచ్చు, ఆ గోల్డ్ని కావచ్చు, ఆ మ్యూచువల్ ఫండ్స్ని కావచ్చు వాళ్ళు అమ్మేస్తారనమాట. కాబట్టి ఇవి సెక్యూర్డ్ ఫండ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ సెక్యూర్డ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కలిగినటువంటి వ్యక్తులకు క్రెడిట్ కార్డ్ లోన్స్ కంటే కూడా చాలా తక్కువ ఉంటాయని చెప్పొచ్చు వడ్డీ రేట్లు అనేది. సాధారణంగా ఏడాదికి వచ్చేసి 8 to 12% వరకు ఉంటుంది అనమాట. బేసిక్గా సెక్యూర్డ్ లోన్స్ అంటే ఇంతే, ఇంచుమించు మనం గోల్డ్ లోన్ పెట్టిన ఇంచుమించు 8 to 9% వరకే ఇవ్వడం అయితే జరిగింది. సో అంతకు మించి అయితే ఎక్కువ తీసుకోరు. బట్ ఏంటంటే పేపర్ ఛార్జెస్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇక ప్రాసెసింగ్ స్పీడ్, బేసిక్గా మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్ మనం హోల్డ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక మనకు ప్రాసెసింగ్ స్పీడ్ అనేది దాదాపు 24 hours మీకు ఏ అయితే డబ్బులు కావాలో అవి మీ అకౌంట్లో వేస్తారన్నమాట, వీటిని తనఖా పెట్టచ్చు. నెక్స్ట్ మీరు లోన్ తీసుకున్నప్పటికీ మీరు మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో యాక్టివ్గానే ఉంటాయి. డివిడెండ్లు లేదా గ్రోత్ లాభాలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది.
సో అది మీరు బ్రేక్ చేసినట్టు కాదనమాట. క్రెడిట్ స్కోర్ విషయానికి వస్తే కనుక బేసిక్గా మనం ఏదైనా లోన్ తీసుకోవాలంటే ప్రతిదానికి హోమ్ లోన్ తీసుకోవాలన్నా, కార్ లోన్ తీసుకోవాలన్నా, ఇంకేదైనా లోన్ తీసుకోవాలంటే వాళ్ళు చూసేది ఏంటంటే ముఖ్యంగా మనకి సంబంధించి క్రెడిట్ స్కోర్ అనమాట. క్రెడిట్ స్కోర్ బాగోకపోతే కనుక వాళ్ళు మనకు లోన్ ఇవ్వరు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు గ్యారంటీస్ కింద ఈ మ్యూచువల్ ఫండ్స్ మీరు మీ యూనిట్స్ పెడుతున్నారు కాబట్టి మీ సివిల్ స్కోర్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీకు ఈ లోన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మీరు లోన్ తీసుకున్నప్పుడు యూనిట్స్ ఏవైతే ఉంటాయో, అంటే బేసిక్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో వాటిని యూనిట్స్ అనే పిలుస్తాం అనమాట. స్టాక్స్లో అయితే కనుక షేర్స్ అని పిలుస్తాం కదా, అక్కడ మనం యూనిట్స్ అని పిలుస్తాం అనమాట. ఒకవేళ మీరు ఈ లోన్ తీసుకున్నప్పుడు ఆ యూనిట్లపై బ్యాంకుకు వచ్చేసి లీన్ అధికారం ఉంటుంది. లీన్ అధికారం అంటే బ్యాంకు వాటిని అమ్ముకునేటటువంటి హక్కును కలిగి ఉంటాయి అన్నమాట. సో అది ఎలా కలిగి ఉంటే దీనికి సంబంధించి చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అంటే ఆ రుణం తీరే వరకు కూడా మీరు వాటిని అమ్మలేరు, ఎట్టి పరిస్థితుల్లో మీరు అమ్మలేరు. ఒకవేళ తిరిగి మీరు చెల్లించకపోతే కనుక ఆ యూనిట్లన్నింటినీ కూడా ఆ బాకీని అమ్మి వాళ్ళు వసూలు చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్లో మీరు కొన్నటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూ పడిపోతే కనుక బ్యాంకులు మీ దగ్గర నుంచే ఇంకా డబ్బులు తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే కనుక మిగిలిన యూనిట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా తాకట్టమని చెప్పడానికి కూడా హక్కు అయితే ఉంటుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లీన్ అధికారం లేకపోతే కనుక మీ ఇష్టం వచ్చినట్టు మీరు అమ్మేసుకున్నారు అనుకోండి, అది కుదరదు కదా, వర్కౌట్ కాదు కదా. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైతే మీరు ఒక 2 years 3 years అని చెప్పేసి టైం పీరియడ్ పెట్టుకుంటారో అప్పటి వరకు కూడా వాటిని వాళ్ళు లాక్ చేసి ఉంచుతారు సదరు బ్యాంక్ వాళ్ళు, మీ యూనిట్స్ అన్నింటినీ కూడా. మీరు వాటిని అర్జెంటుగా అమ్మేయాలి, మాకు మొత్తం డబ్బులు కావాలంటే అది అవనటువంటి పని. ఒకవేళ అలా తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఎంటైర్ క్యాపిటల్ అది ఏదైతే లోన్ తీసుకుంటారో అది మొత్తాన్ని పే చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క యూనిట్స్ని మీరు తీసుకుంటారు అనమాట. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎవరికి ఉపయోగం అని చెప్పేసి సింపుల్గా చెప్పాలంటే విద్య కోసం, వైద్యం కోసం, పిల్లల చదువుల కోసం, అలాగే పెళ్ళిళ్ళ కోసం ఎవరైతే షార్ట్ టర్మ్లో కొంత ఇంపార్టెంట్ అనుకుంటారో వీటిని మేము పే చేసేయగలం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే అత్యవసర అవసరాలకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వడ్డీ రేటు కూడా తక్కువ, మనం ఎలాగో గ్యారంటీస్ పెడతాం కాబట్టి, అంటే మన యూనిట్స్ వాళ్ళకి ఇస్తాం కాబట్టి మన మీద అనుకున్నంత స్థాయిలో ప్రెషర్ కూడా ఉండదు. కాబట్టి వీటి ద్వారా మనం చాలా త్వరగా ఏవైతే సమస్యలు ఉంటాయో వైద్యం లేదంటే విద్య వీటికి సంబంధించిన షార్ట్ టర్మ్ సమస్యలు ఏవైతే ఉంటాయో ఈ ఇష్యూస్ నుంచి అయితే చాలా త్వరగా బయటపడవచ్చు. అయితే ఏంటంటే మొత్తంగా మీ పెట్టుబడులు కాపాడుకుంటూనే ఏవైతే అవసరాలు ఉంటాయో, అంటే మీరు లాంగ్ టర్మ్ గోల్స్ కొన్ని పెట్టుకుంటారు కదా, ఇన్నేళ్ల పాటు మనం ఉంచుకోవాలి, అప్పుడు కాంపౌండింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనుకుంటారు కదా. సో కాబట్టి ఆ లక్ష్యం నెరవేరాలంటే కనుక ఈ విధంగా మీరైతే బెనిఫిట్ పొందగలుగుతారు. సో అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి రుణాన్ని సకాలంలో చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగుంటుంది అనమాట, అది తగ్గదనమాట, క్రెడిట్ స్కోర్ అనేది పడదనమాట. కాబట్టి మీరు తప్పనిసరిగా వీటన్నిటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే డిమాట్ అకౌంట్ హోల్డ్ చేస్తారో మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి జీరోదా కావచ్చు, అప్స్టాక్ కావచ్చు, ఫైర్స్ కావచ్చు, గ్రో కావచ్చు, ఇలా చాలా రకాల దాంట్లో మనం మ్యూచువల్ ఫండ్స్ అయితే పే చేస్తున్నాం కదా, దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు అనమాట. దానికి సంబంధించి యూట్యూబ్లో చాలా వీడియోలు అయితే ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. బట్ ఒక విషయాన్ని అయితే గమనించండి, తప్పనిసరి పరిస్థితులు అయితేనే వీళ్ళు ఎంతవరకు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అనవసర విషయాల్లోకి వీటిని తీసుకెళ్ళి ఇంకేయో షేర్స్ కొనాలి, ఇంకొక స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అలాంటి వాటిలోకి తీసుకెళ్ళొద్దు. ఎందుకో కూడా చెప్తాను, మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిందే మీకు రిస్క్ రాకూడదని చెప్పేసి, అలాంటిది మీరు దాంట్లో తనఖా పెట్టేసి వీటిని తీసుకొచ్చి మళ్ళీ షేర్స్లో పెట్టారనుకోండి, రేపు పొద్దున మార్కెట్ కొలాప్స్ అయింది అనుకుందాం, మన కోవిడ్ వచ్చినట్టు కొలాప్స్ అయింది అనుకుందాం, అప్పుడు షేర్ వాల్యూస్ పడిపోతాయి, మ్యూచువల్ ఫండ్స్ కూడా పడిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు? ఓ పక్క బ్యాంక్ కూడా మిమ్మల్ని వచ్చి అడుగుతాడు, మీ మార్కెట్ వాల్యూ పడిపోయింది, మీ షేర్స్ అదే మీ మ్యూచువల్ ఫండ్స్ యొక్క యూనిట్స్ వాల్యూ పడిపోయింది, కాబట్టి మీరు ఇంకా తీసుకొచ్చి మాకు తనఖా పెట్టాలంటాడు. సో ఒక పక్క మీరు మ్యూచువల్ ఫండ్స్ మీద లాస్ అయి ఉంటారు, లేదంటే కనుక ఈ తెచ్చిన అప్పు ఏదైతే ఉందో ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి షేర్స్లో పెట్టడంగా షేర్స్లో లాస్ అయి ఉంటారు. అలాగే మళ్ళీ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మీ మార్కెట్ పడిపోయింది కాబట్టి దానికి తగ్గట్లే మీరు యాడ్ చేయాలి మనీ అని చెప్పేసి, మార్జిన్ లేదని చెప్పేసి అడుగుతాడు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ డబ్బుతో బంగారంలో ఇన్వెస్ట్ చేయడమో లేదంటే కనుక స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడమో షేర్లో ఇన్వెస్ట్ చేయడమో దయచేసి అయితే చేయకండి. అలా చేయడం వల్ల నష్టపోవడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా మీ వ్యాపారాన్ని నిర్మాణం చేసుకోవడంలోనో లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కు అత్యవసర పరిస్థితుల్లోనో, అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి మనం లోన్ తీసుకుంటే 1-2 yearsలో మనం ఎలా పే చేసేయాలి అనే విధంగా తీసుకోండి. బేసిక్గా మనం ఎవ్రీ ఇయర్కి మనం లోన్ తీసుకున్నామంటే పే చేసేయాలన్నమాట. సో ఆ విధంగా మనం ఎలా పే చేయాలని చెప్పేసి ముందుగానే ఆలోచించిన తర్వాత మాత్రమే
ఒక నిర్ణయం అనేది తీసుకోండి. అంతేగాని ఇస్తున్నారు కదా ఒక 10 లక్షల రూపాయలకి మనం ఈక్విటీ ఫండ్స్ మీద దాదాపు 5 లక్షలు 50% ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం వెళ్తే కనుక దానివల్ల మళ్ళీ నష్టపోవడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే ఇదనమాట. వడ్డీ రేట్లు అంటారా, మళ్ళీ చెప్తున్నాను, దాదాపు 8 to 10% మాత్రమే మీకు వడ్డీ రేట్లు పడితే, అంతకు మించి అయితే ఎక్కువ పడవు అనే విషయాన్ని అయితే గమనించండి. మీకు 8 to 12% వరకు పడతాయి అనమాట. ప్రాసెసింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఆన్లైన్లో మొబైల్ యాప్ ద్వారా కూడా మనం దీన్ని దరఖాస్తు ఇది చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇదనమాట, బాగానే ఉంటుంది. బట్ జాగ్రత్త ఉపయోగించుకుంటే నష్టం ఉండదు. అలా కాకుండా వీటిని బ్రేక్ చేసి అనవసర వాటిలో దూరిస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనే విషయాన్ని కూడా గమనించాలి. ఇక దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే కనుక 18 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయసు మధ్య, అంటే 90 సంవత్సరాలు అయితే 90 సంవత్సరాల వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి క్యాంప్స్ లేదా కేఫిన్టెక్ వంటి ఆర్టీఎస్ ద్వారా రిజిస్టర్ అయినటువంటి ఫండ్స్ అయి ఉండాలన్నమాట. ఇక మినిమం పోర్ట్ఫోలియో వచ్చేసి చాలా చోట్ల 50,000 పైనే ఉంటే మాత్రమే మనం లోన్ తీసుకోవడానికి అర్హులం అవుతాం అనమాట. ఇక ఇండివిజువల్ హోల్డర్స్ అయితే కనుక జాయింట్ హోల్డింగ్స్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవచ్చు, ఆ విషయాన్ని అయితే గమనించండి. నెక్స్ట్ వడ్డీ రేట్ల విషయానికి వస్తే కనుక 2026 నాటికి సాధారణంగా అయితే బజాజ్ ఫిన్సర్ వాళ్ళు వచ్చేసి 8 to 12%, ఎస్బీఐలో వచ్చేసి 10%, అలాగే యాక్సిస్ ఐసిఐసిఐ వాళ్ళు వచ్చేసి 11 to 13% అయితే ఇంట్రెస్ట్ వేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఈక్విటీ ఫండ్స్ విషయానికి వస్తే కనుక 45 to 60% వరకు అయితే మనకు లోన్ అయితే ఇస్తారు. డెట్ ఫండ్స్ అయితే కనుక 70 to 85% మధ్యలో అయితే ఇస్తారు. అయితే ఏంటంటే టెన్యూర్ వచ్చేసి 1 to 5% వరకు ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు ప్రక్రియ విషయానికి వస్తే కనుక హౌ టు అప్లై ఇన్స్టెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ మన గ్రో కావచ్చు, జీరోదా కావచ్చు, కాయిన్ కావచ్చు, బ్యాంక్ యాప్ కావచ్చు, అంటే జీరోదా కాయిన్ కావచ్చు, బ్యాంక్ యాప్ కావచ్చు. సో అనేక ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట సార్. ఫండ్స్ సెలెక్ట్ చేసి ప్లేట్ చేయండి, లీన్ మార్క్ వస్తుంది. కేవైసీ, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ని అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్రూవల్స్ 24 అవర్స్లోనే డబ్బు అయితే మీ అకౌంట్లో జమ అవుతుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ముఖ్యమైన హెచ్చరికలు ఏంటంటే, లోన్ తీర్చకపోతే బ్యాంకు ఫండ్స్ అమ్మి బాకీని అయితే వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మార్కెట్ డౌన్ అయితే మార్జిన్ కాల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, అంటే అదనపు ఫండ్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే కనుక క్రెడిట్ స్కోర్ అనేది కొంచెం డౌన్ అవుతుంది. కాబట్టి సకాలంలో చెల్లించండి. అనవసరంగా లోన్ తీసుకోకండి. ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ గోల్ కోసం ఉంచండి అనే విషయాన్ని అయితే మీరు గమనించండి.